రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన పోక్సో కేసులో బండి భగీరథ్ కు 3 రోజుల పోలీస్ కస్టడీ విచారణ ముగిసింది. కోర్టు అనుమతించిన గడువు ముగియడంతో పోలీసులు ఇవాళ బండి భగీరథ్ ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయస్థానం నిందితుడికి జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు భగీరథ్ ను కఠిన భద్రత నడుమ చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో నమోదైన ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు గతంలో కోర్టు నుంచి కస్టడీ అనుమతి పొందిన సంగతి తెలిసిందే. ఈ కస్టడీ వ్యవధిలో నిందితుడి నుంచి కేసు విచారణకు సంబంధించిన పలు కీలక వివరాలను, ఆధారాలను పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన పోక్సో కేసులో బండి భగీరథ్ కు 3 రోజుల పోలీస్ కస్టడీ విచారణ ముగిసింది. కోర్టు అనుమతించిన గడువు ముగియడంతో పోలీసులు ఇవాళ బండి భగీరథ్ ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయస్థానం నిందితుడికి జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు భగీరథ్ ను కఠిన భద్రతా నడుమ చల్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో నమోదైన ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు గతంలో కోర్టు నుంచి కస్టడీ అనుమతి పొందిన సంగతి తెలిసిందే. ఈ కస్టడీ వ్యవధిలో నిందితుడి నుంచి కేసు విచారణకు సంబంధించిన పలు కీలక వివరాలను, ఆధారాలను పోలీసులు సేకరించినట్లు తెలుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవి, చెప్పండి. ఏదైతే పోలీసులు తమ కస్టడీ కావాలని చెప్పేసి కోర్టు నుంచి అనుమతి పొందిన పోలీసులు తనను విచారణ సాగించడంతో మొదటి రోజు నుంచి తొలి రోజు బండి భగీరథ్ ను చల్లపల్లి జైలు నుంచి నేరుగా మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్ష నిర్వహించిన అనంతరం మహిళాబాద్ అరణ్య ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి ఆ ఘటన జరిగిన తీరుపై సీన్ రీకలెక్షన్స్ చేసి వివరించారు. రెండో రోజు గచ్చిబౌలిలోని ఒక సర్వీస్ అపార్ట్మెంట్ లో తనను తరలించి అక్కడ కూడా విచారణ జరపడం జరిగింది. ప్రధానంగా బాధితురాలతో కూడా ఇటు ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ అండ్ ఇప్పుడు ఏదైతే స్నాప్చాట్ ద్వారా జరిపిన చాటింగ్ సంబంధించిన డిజిటల్ ఆధారాలను కూడా నిందితుల ముందు ఉంచి ప్రశ్నించినట్టు తెలిసింది. ఏదైతే ఈ క్రమంలో భగీరథ్ ను స్టేట్మెంట్ కూడా రికార్డు చేయడం జరిగింది. పోలీసులు మాత్రం కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తుంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే బాధితురాలు ఆమె తల్లిని కూడా ఆమె తల్లితో పాటు ఫామ్ హౌస్ కు వెళ్లి భగీరథ్ సైడ్ కూడా వాగ్మూలం కూడా నమోదు చేయడం జరిగింది పోలీసులు. ఇటు సీసీ కెమెరా ఫుటేజ్ లో కూడా అదేవిధంగా కాల్ డేటాను కూడా తన కాల్ డేటాతో పాటు బాధితుల తల్లిదండ్రులు అందించిన ఏదైతే కాల్ రికార్డింగ్ గురించి కూడా భగీరథ్ ముందు ప్రస్తావించడం జరిగింది. పోలీసులు మరిన్ని కీలక ప్రశ్నలు వేసి ఇటు సమాధానాలతో రికార్డ్ చేసినట్లు సమాచారం. పోలీసులు ఇటు భగీరథ్నే కాకుండా తనతో పాటు ఏదైతే బాధితురాలు ఉందో బాధితులను కూడా ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే అక్కడ సమయంలో ఏం జరిగిందని చెప్పేసి కూడా వీరి ముందట డిస్కషన్ జరిగినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా కీలక ఆధారాలతో పాటు ఇటు పోలీసులు ఈ రోజు 3వ రోజు కాబట్టి 3 రోజులు ఏదైతే భగీరథ్ను విచారించిన నేపథ్యంలో పూర్తి సమాచారాలు కీలకమైన ఆధారాలను తీసుకొచ్చి కోర్టు ముందు హాజరుపరిచినట్టు తెలుస్తుంది. ఈ విషయంపైనే ఇటు కస్టడీ ఏదైతే తీసుకున్నారో పోలీసులు నిందితుల నుంచి విచారణకు సంబంధించిన పలు కీలక వివరాలను ఆదరించడంతో ఇటు పోలీసులు ఈ రోజు కోర్టు కూడా ఇటు వీళ్ళకు ఏదైతే మన చర్లపల్లి జైలుకి మళ్ళీ తీర్పుతో ఏదైతే కస్టడీ తీసుకున్న పోలీసులు మళ్ళీ తిరిగి ఇటు ఈ రోజు జైలుకు మనం అప్పయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే 3 రోజుల సమయం గడిచింది కాబట్టి ఈ రోజు కోర్టుకు కూడా హాజరుపరిచినట్టు తెలుస్తుంది. రాణి, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రవి.